ఏలూరు ఎంపీ సీటు బీసీలకు కేటాయించడంతో చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. 600 హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధియే వైఎస్ఆర్సీపీకి బలమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని ముసుగులు వేసుకొనొచ్చినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయం ఖాయమంటున్న కారుమూరి సునీల్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరు పార్లమెంట్కి సంబంధించి నూతన ఇన్ఛార్జిగా నియమినటువంటి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అంటున్నారు. ఆయనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎటువంటి రెస్పాన్స్ ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే నూతన ఇన్ఛార్జిగా నియమితులయ్యారు మీరు. పార్టీకి సంబంధించి కేడర్లో కనుక ఎటువంటి రెస్పాన్స్ ఉంది ఏంటి? ఇప్పటికి 6 నియోజకవర్గాలలో తిరగడం జరిగింది. అలానే రేపు న్యూస్బీడ్ కూడా ఈవినింగ్ వెళ్ళబోతున్నాను. సో 7 నియోజకవర్గాల్లో మనం ఎంట్రీ చేసినట్టు కార్యకర్తలు, అభిమానులు కానివ్వండి, అందరూ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. అందరు ఇప్పుడు ఇక్కడ ఆగడాల లంకలో కూడా మీటింగ్కి రావడం జరిగింది. గుంటూరు కాన్స్టిట్యున్సీలో ఆసరా మీటింగ్లో పాల్గొనడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా మహిళలు వారి కళలో ఆనందం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఆసరా 4వ విడత డైరెక్ట్ అకౌంట్లో వేయడం అది చాలా మహిళలకి ఇది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏలూరు పార్లమెంట్ మొట్టమొదటిసారి బీసీలకి ఇవ్వడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు దాకా ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేశారు లాస్ట్ టైము. ఈసారి శ్రీధర్ గారు నన్ను బలపరిచారు. నన్ను ముందు పెట్టడంతో రేపొద్దున్న అందరి సమస్యలు తెలుసుకుని ముఖ్యంగా అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముఖ్యంగా బీసీల సమస్యలు ఇంకా డీప్గా తెలుసుకుని నా గలం రేపొద్దున పార్లమెంట్లో వినిపించి ఇక్కడ సమస్యలు ఇక్కడ ఈ ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి నేను పాటుపడతాను. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే 600 హామీలు ఇచ్చిందో అది నెరవేర్చలేకపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అందులో 99% కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజల అకౌంట్లో వెళ్ళడం జరిగింది. అలానే అభివృద్ధి లేదంటారు. 4 పోర్టులు మీద దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 10 ఫిషింగ్ హార్బర్లు, కంపెనీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నీతి ఆయోగ్ లెక్క ప్రకారం మన స్టేట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనపడట్లేదు. రేపొద్దున ఈ పోర్టులు వస్తే ఇక్కడ ఉద్యోగాలు కూడా బాగా ఏర్పడతాయి. అప్పుడు మన రాష్ట్ర పిల్లలు ఈ హైదరాబాద్, బెంగళూరు వెళ్ళక్కర్లేదు. ఇక్కడే బోల్డ్ అని జాబ్ ఆపర్చునిటీస్ కూడా రావడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలా మంచి పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఆయన చేసిన మంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉంది కాబట్టే ప్రతిపక్షాలన్నీ ఒకటవుతున్నాయి. 100% ఎంతమంది కలిసి వచ్చినా ముసుగేసుకుని వచ్చినా ముసుగు లేకుండా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో సీఎం అవబోతున్నారు. 7 ఎమ్మెల్యే సీట్లతో పాటు నా ఎంపీ సీటు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి 100% కానుకగా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా నన్ను చాలా సుపరిచితులు. అలానే చింతలపూడి, పోలవరం ఇన్ఛార్జీలు కూడా మేమందరం కలిసి ఒక టీం లాగా పెద్దల ఆలనాని గారి సలహాలు, సూచనలు తీసుకుంటూ, అలానే వాసుబాబు గారు ఇక్కడ పెద్దలు, ఆయన ఎప్పుడో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆయన నాకు సలహాలు, సూచనలు ఇస్తూ మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 7 సీట్లతో పాటు ఎంపీ సీట్ కూడా కానుకగా ఇచ్చి రేపు గెలిచిన తర్వాత కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రం నుంచి కావాల్సినవన్నీ ఎమ్మెల్యేలు చూసుకుంటారు. రేపు కేంద్రం నుంచి రావాల్సినవన్నీ నేను చూసుకుంటూ ప్రజలకి సేవ చేసుకుంటూ ఉంటాను. సీఎం జగన్ పరిపాలన కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కూడా పెద్దపేట వేశారు. గతంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకు వేసి యంత్రాలు కానీ వాడుకున్నారు. సీఎం జగన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా తమకి సముచిత స్థానం కల్పించారని చెప్తున్నారు. ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిచి సీఎం జగన్ రెడ్డి కానుక ఇస్తామని చెబుతున్నారు. ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ ఎంతమంది కూడా ముసుగుతో వచ్చినా, ముసుగు తీసి వచ్చినా కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి కూడా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కూడా స్పష్టం చేసి బస్సు కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, గుంటూరు నియోజకవర్గం నుంచి.